పౌరుల ప్రాణాలు తీసినందుకు గాను ఉగ్రవాదుల యొక్క మూలాలకి దెబ్బతీస్తాం అని చెప్పారు నరేంద్ర మోడీ. తద్వారా ఉగ్రవాద శిబిరాలని 9 ప్రదేశాల్లో ఉన్నటువంటి శిబిరాల మీద 24 దాడులు చేసి అక్కడంటే ఒక్కొక్క ఊళ్ళో 9 ప్రదేశాలు అంటే 9 ఊళ్ళల్లో 24 స్థావరాల్ని ధ్వంసం చేశారు. 9 ఊళ్ళల్లో 24 స్థావరాల్ని. ఇది జరిగింది. ఇప్పుడు దానికి ప్రతిగా జరిగినటువంటి యుద్ధం ఇదంతా తెలిసిందే. అయితే దాన్ని ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఫస్ట్ నెంబర్ 1. దానికి ప్రతీకారం అంటూ మా దేశం మీద మీరు ఉగ్రవాదుల మీద దాడి కాదు, దాన్ని మా మీద యుద్ధంగానే పరిగణిస్తామని ముందుకు వచ్చినటువంటి పాకిస్తాన్ డ్రోన్లతో, మిస్సైళ్లతో, యుద్ధ విమానాలతో మన ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. అప్పుడు బిగిన్ అయిందే ఆపరేషన్ సింధూర్ 2.0. వాటిని ధ్వంసం చేసాం. అదే సందర్భంలో పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి వాటి హెడ్ క్వార్టర్స్ని లేపొదిలిపెట్టాం. ఇది ఆపరేషన్ సింధూర్ 2.0. నెక్స్ట్ ఇక ఆపరేషన్ సింధూర్ 3.0 పాకిస్తాన్ చేతుల్లో ఉంది. పాకిస్తాన్ మళ్ళీ నిన్నేదో మన సైనిక శిబిరం దగ్గర ఉగ్రదాడికి ప్రయత్నించిందట. కాకపోతే ఈ విషయం తెలియగానే పరుగులు పెట్టేశారు, పారిపోయారు అక్కడి నుంచి. మనకు కావాల్సింది నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంకొకసారి ఉగ్రదాడి జరిగితే యుద్ధమే చేస్తాం. ఉగ్రదాడి ప్రతిదాన్ని యుద్ధం కిందనే పరిగణిస్తాం. అట్ ద సేమ్ టైం ఉగ్రవాదుల మీదన దాడులు కొనసాగుతూనే ఉంటాయి. అదే కాకుండా పాకిస్తాన్ కాపలా కాస్తనంతసేపు కొడతానే ఉంటాం. ఆపరేషన్ సింధూర్ 3.0 చెప్పక్కర్లా, చేసుకుంటూ పోతూనే ఉంటుంది. పాకిస్తాన్ నిజంగా గెలిస్తే భారత్ను వదిలిపెట్టేది కాదు. ఓడింది కాబట్టి సర్దుకుని తప్పుకుని మాటలతో గెలిచినట్టు బిల్డప్ చేసుకుంటోంది. అది ఓడిన పాకిస్తాన్ నిజంగా గెలిచామనుకుంటే మళ్ళీ రావచ్చు, మళ్ళీ ఏదో ఒకటి చేయొచ్చు, తగిన ప్రసాదం తీసుకుని పోవచ్చు.